అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం త్రయోదశి పుష్యమి నక్షత్రం శనివారం. ఈరోజు మహాప్రదోషకాలం సాయంత్రం ఉంటుంది. అయితే పుష్యమి నక్షత్రం శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దివ్యమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా శనీశ్వర ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని జపించినా కూడా ఈరోజు చాలా మంచిది. అయితే ఈరోజు అందరూ కూడా ఓం శం శనైశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. అయితే శనీశ్వర అనేదానికి శనైశ్వర అనేదానికి వ్యత్యాసం ఉంది. చర అంటే విముక్తి చేయు అనే అర్థం. అంటే శని చరాల నుండి బయటకు తీసుకురా శని అని అర్థం. శనీశ్వర నామంలోనే చర అనే పదాన్ని ఉపయోగించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం శం శనైశ్వరాయ నమః, ఓం శం శనైశ్వరాయ నమః, ఓం శం శనైశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఏదైనా సమస్యల నుండి బయటకు వస్తారు. శనీశ్వర అనుగ్రహం ఉంటే అన్నీ మంగళమే. ఈయన అనుగ్రహం లేకపోతే ఏ పని కూడా జరగదు. గ్రహాలలో అన్ని గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దానిని అందిస్తూ ఉంటాయి. వివాహం చేయాలి అంటే జాతకంలో చాలామంది గురుబలం ఉందా శని బలం ఉందా అని చూస్తూ ఉంటారు. అదేవిధంగా శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు గురువు అష్టమంలో ఉన్నప్పుడు కూడా వివాహాలు చేయరు. గురుబలం ఉంటే అన్నీ జరుగుతాయి. శని బలం ఉంటే అన్నీ కూడా అనుకూలిస్తాయి. అందుకే శని బలం కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఇక ఈరోజు మంచి మాట. మనం సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అనగానే వినాయకుడు, గురువారం అనగానే దత్తాత్రేయ స్వామి, ఇలా మనలో ఉన్న భక్తిని చూపిస్తూ ఉంటాం. మంచిదే, అవును కదా. అయితే మనసులో కల్మషాలు, కుతంత్రాలు, అబద్ధాలు, ద్వేషాలు, నమ్మిన వారిని మోసం చేయడం లాంటివన్నీ పెట్టుకుని దేవాలయం వెళ్ళిన, గిరి ప్రదక్షిణలు చేసిన, గంగలో మునిగిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన, ఎన్ని జపాలు యాగాలు చేసినా కూడా కర్మ నుండి మాత్రం తప్పించుకోలేం. ఎప్పుడైతే మీలో ఉన్న ద్వేషాలని పగలని దూరం చేస్తారో, మోసం ద్రోహం అనే కల్మషాలను తీసేస్తారో, ఎప్పుడైతే క్షమా మనోభావంతో జీవిస్తారో అప్పుడు మీరు దేవుడిని తలుచుకుంటే చాలు, ప్రకృతినే సహకరిస్తుంది. మంచి మనసుతో పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా అది మంచిదవుతుంది. విషపూరితమైన మొక్కని గంగలో ముంచి తీసినంత మాత్రాన తులసి మొక్క అయిపోదు. తులసి మొక్క ఎక్కడ ఉన్నా తులసి మొక్కనే. అదేవిధంగా మీ మనసు పవిత్రంగా ఉండి ఇతరులకు హాని చేయకుండా ప్రేమతో మీరు ఎక్కడున్నా మీలో దైవ స్వభావం ఉందని అర్థం. ఆ దైవ స్వభావంతో మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది, పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం చేసే పనులే కర్మగా మారతాయి. కర్మ నుండి దేనిని రక్షించలేం. కర్మకు అధిపతి కూడా శనీశ్వరుడే. ఎప్పుడైనా తెలిసి తెలియక ఇతరులకి హాని కలిగించి ఉంటే రోజు పడుకునే ముందు ప్రకృతికి క్షమాపణలు చెప్పండి. ఖచ్చితంగా ప్రకృతి కర్మ నుండి రక్షించడానికి సహకరిస్తుంది. అలా కాకుండా క్షమ అనే మనోభావాలు లేకుండా అహంకారంతో అంధకారంతో మరింత కర్మను చేస్తే అది ఖచ్చితంగా ఏదో విధంగా దానిని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ మనసు మీ ఆత్మసాక్షికి వ్యతిరేకంగా ఏ పనులను కూడా చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా మనసు సహకరించేలా బ్రతకాలి. ఎవరికైనా మాట ఇస్తే కర్ణుడిలా బతకాలట. అంటే కౌరవులకి కర్ణుడు ఒక మాట ఇచ్చాడట. ఆఖరి వరకు కూడా ఆ మాట ప్రకారమే నడుచుకున్నాడట. ప్రపంచం అతనిని ఎంత దూషించినా ద్వేషించినా కూడా ఇచ్చిన మాటని తప్పలేదట. అందుకే ప్రతి యుగంలో కర్ణుడి మాటని తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్యాయానికైనా న్యాయానికైనా మాట ఇచ్చిన తర్వాత దానికోసం ప్రాణాన్నైనా ఇవ్వాలట. కాబట్టి ఎప్పుడు కూడా స్వార్థం కోసం మాట ఇవ్వడం, ఎదుటివారిని ఉపయోగించుకోవడం అనేది కర్మ. అది కర్మగా మారి ఏదో ఒక రోజు దానిని అనారోగ్య రూపంలోనో, ఏదైనా అపవాదుల రూపంలోనో, లేదా ఏదో ఒక రూపంలో దాన్ని అనుభవించాల్సి వస్తుందట. కాబట్టి మంచిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇదే ఈరోజు మంచి మాట. నేటి పూజాఫలం. ఈరోజు పూజాఫలంలో శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం. ఎవరికైనా వారి జాతకంలో వారి రాశిలోనే శని ఉంటే జన్మశని, గర్భశని అంటూ ఉంటారు. రాశికి వెనుక ఉన్న ముందు ఉన్న సాడే సాతి అంటారు. రాశి నుండి 4వ స్థానంలో శని ఉంటే అర్ధాష్టమ శని అంటారు.
రాశి నుండి 8వ స్థానంలో ఉంటే అష్టమ శని అంటారు. ఇలా అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని మరియు గర్భశని, సాడేసాతి ఇవన్నీ కూడా మంచివి కావు. ఇలా ఉన్నట్లయితే శనీశ్వరుని మంచి దృష్టి ఉండదు అని అర్థం. కాబట్టి అటువంటి సమయంలో కర్మకారకుడు శనీశ్వరుడు కాబట్టి కర్మని అనుభవించే సమయంగా ఈ కాలాన్ని చెప్తారు. మనం చేసిన పాపాలని, పూర్వార్జిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఏవైతే కర్మలను మనం చేస్తామో ఈ కాలంలో వాటిని అనుభవించాలి అని అర్థం. అందుకే చాలామంది ఇటువంటి సమయంలో సాడేసాతి రాగానే పోలీస్ స్టేషన్ అని, గొడవలని, అనుకోకుండా ఏదైనా చెడు జరగడం, ఇంట్లో గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విపరీతమైన కష్టాలు రావడం, ఆర్థికంగా నష్టపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది సాడేసాతి మొదలైనప్పుడు జాతకం చూసి వారు శనిదోషం అని చెప్తూ ఉంటారు. కర్మ అనేది ఎవరినీ వదిలి వెళ్ళదు. కర్మని అనుభవించక తప్పదు. మనిషి అని జన్మించిన తర్వాత కర్మని అనుభవించక తప్పదు. ఎవరి కర్మకి వారే బాధ్యులు. కర్మకి అధిపతి శనీశ్వరుడు. ఇక పుణ్యానికి అధిపతి గురువు. పాపాలకి అధిపతి శనీశ్వరుడు. అనారోగ్యాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. రక్తహీనత, ఆపరేషన్స్ జరగడం అన్నీ కూడా శని ప్రభావం వల్లనే జరుగుతాయి. అంతేకాకుండా అనుకోకుండా యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అది కూడా ఈయన ప్రభావమేనట. చాలామందికి ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కాళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి. దాని అర్థం శని ప్రభావం ప్రారంభమైంది అని. బయటకు వెళ్ళేటప్పుడు కాకి అలా వచ్చి తలను తాకి వెళ్ళిందంటే కూడా శని ప్రారంభం అవుతూ ఉందని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వారు మళ్ళీ మళ్ళీ మీ కలలో కనిపిస్తున్నారు అంటే శని ప్రారంభం అవుతూ ఉందని, మరియు ఏదో కర్మఫలం వెంటాడుతూ ఉందని అర్థం చేసుకోవాలట. అందుకే ఇటువంటి విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే తలనొప్పి వచ్చినా కూడా శని ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలట. అంతేకాదు రాత్రిపూట ఎంత టైం అయినా కూడా నిద్ర రావడం లేదు అంటే అది కూడా ఈయన ప్రభావమే. ఉదయం లేవడానికి శరీరం సహకరించడం లేదు, త్వరగా పడుకున్నా కూడా ఉదయం లేవలేకపోతున్నా అన్నప్పుడు మీపై శని వక్రదృష్టితో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రయాణానికి అనుకోని ఆటంకాలు ఎదురవుతూ ఉంటే అది కూడా ఈయన ప్రభావమే. ఈ సమస్యలన్నింటి నుండి బయటపడాలంటే శనీశ్వరుని పూజించాలి. శంఖ పుష్పాలు, వీటినే అపరాజిత పుష్పాలని కూడా అంటారు. అయితే ఈ శంఖ పుష్పాలతో శనీశ్వరుని పూజించడం వలన శనిదోషం దూరం అవుతుంది. శంఖ పుష్పాల మాలను శనీశ్వరునికి సమర్పించుకోవడం వలన శనిదోషం పోతుందట. అంతేకాదు నల్ల నువ్వులు, బెల్లం రెండూ కలిపి ఉండలు చేసి శనీశ్వరునికి నైవేద్యం చేసి దానిని ప్రసాదంగా పంచి మీరు సేవించడం వలన, మరియు గోవుకి తినిపించడం వలన, పశుపక్షాదులకు ఆహారంగా ఇవ్వడం వలన, కోతులకు తినిపించడం వలన కూడా శనిదోషం పోతుందట. శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శనీశ్వరునికి నువ్వులతో అభిషేకం చేయడం వలన, నువ్వులు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వలన శనిదోషం నుండి విముక్తి కలుగుతుంది. శనీశ్వరునికి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం పూజించడం వలన శనిదోషం నుండి విముక్తి లభిస్తుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష కాలంలో ఎవరైతే శనీశ్వర ఆలయానికి వెళ్ళడం లేదా నవగ్రహాలలోని శనిదేవుడికి పూజా కైంకర్యాలు ఆచరించడం వలన శని ప్రభావం తగ్గిపోతుంది. దృష్టి ఎప్పుడు సాయంత్రమే తీస్తారు, అవును కదా. అదేవిధంగా శనీశ్వర పూజలు ఎక్కువగా సాయంత్రం ఆచరిస్తారు. ఎందుకంటే సాయంత్రం పూట శనికి కర్మను తగ్గించుకోవడానికి పూజలు చేస్తారు. పుణ్యఫలాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆచరించే పూజలు ఉదయం ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మహాప్రదోషంలో పూజలు ఆచరించడం వలన శనిదోషం నుండి విముక్తి పొందవచ్చు. ఇక దివ్యమైన ఆయుక్షేమం, దేవదారు చూర్ణం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరికైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే, అంటే కోల్డ్ ఎలర్జీ ద్వారా ఎక్కువ కాఫ్ లంగ్స్లో చేరిపోయి ఊపిరాడకుండా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవదారు చూర్ణం బాగా పనిచేస్తుంది. కొందరికి కఫం అనేది పేరుకుపోయి ఉంటుంది. దీనివలన వారికి నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలసిపోతూ ఉంటారు, నిద్రలేమి కూడా ఉంటుంది. దీనికోసం ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా ఫలితం ఉండదు. అయితే ఇటువంటి వాటికి ఈ దేవదారు చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో 1 టీ స్పూన్ పౌడర్ని కలిపి రోజు 4 నెలల పాటు ఉపయోగిస్తే సమస్య నుండి బయటపడవచ్చు. ఇక దివ్య పూజ. ఆదివారం దివ్యమైన పూజ. రేపు ఉదయాన్నే ధ్యానంలో ఉన్న రహస్యాన్ని, పిల్లలకి చదువులో ముందుండడానికి ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం.
అయితే ఉదయాన్నే గోధుమ పిండితో 2 ప్రమిదలను చేసి అందులో 2 ఒత్తులు వేసి నెయ్యి లేదా విప్ప నూనెతో 2 దీపాలు వెలిగించి సూర్యునికి హారతి తీసి తర్వాత వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి ముందు ఉంచాలి. దీపాలు కొండెక్కాక దానితో రొట్టెలను తయారు చేసి ఏదైనా జీవరాశులకు ఆహారంగా అందివ్వాలి. ఇలా చేయడం వలన ఎలాంటి పితృదోషమైనా దూరం అవుతుంది. అంతేకాకుండా పితృదోషాల వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే దాని నుండి బయటపడే మార్గాలు లభిస్తాయి. ఇక నేటి ఆలయ దర్శనం. మనకందరికీ సత్యాన్ని ధర్మాన్ని అందిస్తున్న అద్భుతమైన ఆలయం. మరియు సాధారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అన్న వెంటనే కొన్ని వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. ఇది మన సంప్రదాయం. ఎవరైనా గృహప్రవేశం చేయగానే ఆచరించే వ్రతం, అంతేకాకుండా ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఆచరించేటటువంటి వ్రతం సత్యదేవుని వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా బర్సానా మధుర గ్రామాలలో ఉన్నవారు కూడా సంతోషంగా కలిసి జీవించడానికి ఈ వ్రతాన్ని ఆచరించారు అనే ఆధారాలు ఉన్నాయి. సత్యదేవుని వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం, కళ్యాణం, గృహయోగం, ఉద్యోగం లాంటివెన్నో ప్రాప్తిస్తాయి. అయితే ఇవన్నీ సత్యంతో భక్తితో చేయాలి. సత్యం అంటే సత్యదేవుడు. అయితే ఎవరికైతే సత్యదేవుని వ్రతం ఇంట్లో ఆచరించడానికి వీలు కాదో వారు ఈ ఆలయానికి వెళ్ళి అక్కడే వ్రతాన్ని ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదే మన తెలుగు రాష్ట్రంలోని పురాణ ప్రసిద్ధమైన దేవాలయం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం. కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. భక్తులకు ఎళ్లవేళలా సుఖ సంతోషాలను ప్రసాదించే రమాసహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని అన్నవరంలో వెలిసి ఉన్నారు. ఈ స్వామివారి దర్శనార్థం ప్రతినిత్యం ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయాన్ని గురించి తెలుసుకొని తరిద్దాం. సత్యనారాయణ స్వామివారి ఆలయం రత్నగిరి కొండపైన ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమే ఈ సత్యనారాయణ స్వామివారు. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కిలోమీటర్లు, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 85 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అన్నవరం. అన్నవరానికి రైల్వే స్టేషన్ ద్వారా కూడా కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరానికి చేరుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్ర స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైనటువంటి మేరు పర్వతం ధర్మపత్ని మేనక తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో భద్రుడు, రత్నకుడు అనే 2 కొడుకులను పర్వతాలుగా పొందారు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైనటువంటి భద్రాచలంగా మారగా, రత్నకుడు తపమాచరించి ఆయనని మెప్పించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసినటువంటి రత్నగిరిగా మారారు. ఈ కొండని రత్నాచలం అని కూడా వ్యవహరిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని పీఠాపురం సమీపంలోని గోరస గ్రామ ప్రభువు రాజా ఇలుగంటి వెంకటరాయ బహదూర్ ఏలుబడిలో అరకెంపూడి దగ్గర ఉన్న అన్నవరం గ్రామంలో ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఈతనికి రాజా ఇలుగంటి వెంకటరాయ బహదూర్ వారికి ఏకకాలంలో స్వప్నంలో దర్శనమిచ్చి వచ్చే శ్రావణ శుక్ల విధియ మఘానక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తున్నాను అని చెప్పారట. నువ్వు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని సెలవిచ్చి అదృశ్యమయ్యారని కథనం. మర్నాడు ఇద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకుని కరనామ సంవత్సరం శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతూ ఉండగా ఒక అంకుడు చెట్టు కింద పొదల్లో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు ప్రసరించాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకెళ్లి కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ త్రిభా విభూతి మహానారాయణ వైకుంఠ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులు 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం
ఆధునికత నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునుక. ఈ ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఆ ప్రాకారం 2 అంతస్తులలో నిర్మింపబడి ఉంటుంది. కింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామివారి విగ్రహాలు ఉంటాయి. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడినటువంటి యంత్రం ఇక్కడ ఉంది. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించవచ్చని స్కంద పురాణంలో వివరింపబడింది. మరీ ముఖ్యంగా అన్నవరం స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగేటటువంటి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించిన వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. కాబట్టి అందరూ కూడా ఈ అన్నవరం రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించి తరించాలని కోరుకుందాం. దివ్యమైన యోగక్షేమం. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగి ఆయుష్ పెరిగేందుకు ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివుడికి నువ్వుల నూనెతో అనంతరం గంగాజలంతో అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో అభిషేకిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఆవాల నూనెతో అభిషేకిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. నల్లని ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసి పూజించినట్లయితే శనిదోషం తొలగిపోతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.